స్థూలకాయంతో ఉన్న ఓ పోలీస్ ఫోటోను రచయిత్రి శోభాడే ట్విట్టర్లో పోస్ట్ చేసి అపహాస్యం చేసిన సంగతి తెలిసిందే. ఆ పోలీస్ ఇప్పుడు తెరపైకి వచ్చారు. చికిత్స తీసుకోవాలంటూ శోభాడే ఇచ్చిన ఉచిత సలహా గురించి విన్న ఆయన స్పందించడం జరిగింది. 180 కిలోల బరువున్న జోగావట్ తాను అతిగా తినడం వల్ల లావ్ అవ్వలేదని, ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్థూలకాయం వచ్చిందని చెప్పుకొచ్చాడు. మధ్యప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన జోగావట్ నీమూచ్ పోలీస్ లైన్స్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఫోటోను ఎవరో ట్వీట్ చేయగా శోభా దాన్ని రీట్వీట్ చేస్తూ ఎన్నికలకు భారీ బందోబస్తు అని క్యాప్షన్ ఇవ్వడంతో వివాదాస్పదమైంది. 25 ఏళ్ల క్రితమే తనకు శస్త్రచికిత్స జరిగిందని, ఆ తర్వాత ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్థూలకాయం వచ్చిందని జోగావట్ పత్రికల వారికి తెలిపారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో తను సన్నగా ఎలా ఉండేవాడో ఆ ఫోటోను కూడా చూపారు. శోభాడే వ్యాఖ్యల పట్ల నొచ్చుకున్నట్లు కనిపించిన ఆయన, సన్నగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు మేడం, కావాలనుకుంటే నా చికిత్సకు సహాయపడండి అని అన్నారట. నీమూచ్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, జోగావట్ లావుగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ ఎంతో అంకితభావంతో చేస్తారని, ఆయనకు అప్పజెప్పిన కేసులో సమర్థంగా విచారణ జరిపి పలుమార్లు పై అధికారులు ప్రశంసలు అందుకున్నారని తెలపడం విశేషం.